Hey, hi to everyone. మన బైక్ వచ్చేసి ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది. ఫస్ట్ సర్వీస్ అయిపోయాక దీంట్లో మోడ్స్ అయితే యాక్టివేట్ అవుతాయన్నా కదా, నేను మోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ రైడ్ మోడ్ ఉంది కదా, రైడ్ మోడ్ లో నేను ఫస్ట్ అర్బన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ అర్బన్ సెలెక్ట్ చేస్తే చూడండి ఇక్కడ మోడ్ అర్బన్ లేక వచ్చేసింది. నేను తర్వాత వచ్చేసి నేను రెయిన్ మోడ్ కి అయితే సెలెక్ట్ చేస్తున్నాను. రెయిన్ మోడ్ చూడండి ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ డిజిటల్ మీటర్ అనేది కూడా డిస్ప్లే అనేది కూడా మారిపోతుంది. రెయిన్ కి వచ్చేసింది. తర్వాత మోడ్ వచ్చేసి నేను స్పోర్ట్ కి అయితే సెలెక్ట్ చేస్తున్నాను. స్పోర్ట్ అయితే చూడండి స్పోర్ట్ మోడ్ ఇలా వచ్చేసింది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మోడ్ వచ్చేసి ట్రాక్ మోడ్ చూడండి. ఇక్కడ మీరు ట్రాక్ మోడ్ చూడాలరా అంటే ఇక్కడ డిస్ప్లే మారిపోయింది చూడండి. నెక్స్ట్ మోడ్ వచ్చేసి ఇది వచ్చేసి సూపర్ మోటో మోడ్ వచ్చేసి సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి ఎలా మారిందో, ట్రాక్ డిస్ప్లే అయితే ఇలా మారింది అనమాట. ఇవి వచ్చేసి టోటల్ 5 మోడ్స్. సో మనకి ఇలా ఉంటాయన్నమాట మోడ్స్ ఇందులో. ఇంకోటి ఏంటంటే మోడ్స్ మనం డైరెక్ట్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మోడ్ సెలెక్ట్ చేసుకొని అర్బన్, రెయిన్, అట్లా స్పోర్ట్, ట్రాక్, సూపర్ మోటో ఇవన్నీ అలా వెళ్లకుండా కూడా డైరెక్ట్ నేను బ్యాక్ అయితే వచ్చుతున్నాను. ఇక్కడ చూడండి బ్యాక్ ఇచ్చాను. ఇక్కడ నేను ఈ అప్ యారో సింబల్ ఇస్తున్నాను. చూడండి అప్ యారో సింబల్ ఇస్తే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి అర్బన్ మోడ్ లో ఉంది. ఇక్కడ నేను అప్ బటన్ ప్రెస్ చేశాను అంటే ఇక్కడ మోడ్ వచ్చేసి రెయిన్ కి వెళ్ళింది చూడండి. మళ్ళీ నేను అప్ బటన్ ప్రెస్ చేశాను అంటే మోడ్ వచ్చేసి స్పోర్ట్, తర్వాత అప్ బటన్ ప్రెస్ చేశాను ట్రాక్, తర్వాత సూపర్ మోటో, తర్వాత మళ్ళీ అప్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను, అర్బన్కి అయితే వచ్చేసింది చూడండి. సో ఇలా కూడా ఈజీగా సింపుల్గా మనం మోడ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఎంటర్ ఇచ్చేసి ఇక్కడ చూడండి ట్రిప్ డీటెయిల్స్కి వెళ్తాము. ఇక్కడ ట్రిప్ ఏ, ట్రిప్ బి, ట్రిప్ సి, డే ట్రిప్ మీటర్ ఉంది కదా. ట్రిప్ ఏ మనం ట్రిప్ ఏ రీసెట్ చేసుకున్నాం రా అంటే మనము ఎంత ట్రిప్ ఏలో మనం ఎంత వెళ్ళాము అనేది చూపిస్తుంది. తర్వాత ట్రిప్ బి కూడా సెట్ చేసుకోవచ్చు, ట్రిప్ సి సెట్ చేసుకోవచ్చు. ఇది డే ట్రిప్ మీటర్ అనమాట. డేలో మనం ఎంత తిరిగాము అనేది కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్యాక్ వచ్చామరా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ట్రిప్ ఏ నేను ఇప్పుడే 0 చేశాను కాబట్టి 0 కనపడుతుంది. ఇక్కడ ఓడోమీటర్ అనేది కదా, ఇది ఓవరాల్ మనం ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము అని. సో ఇలా ట్రిప్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మెయిన్ ఫీచర్ అన్నమాట ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరెన్సెస్ చూద్దాము. ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేశాను. డైనమిక్ హెడ్ ల్యాంప్ వచ్చేసి ఆటోమేటిక్లో అయితే ఉంచాలి. ఇది 3 లెవెల్స్ ఉంటుంది. మనము స్పీడ్ని బట్టి హెడ్ ల్యాంప్ అనేది మనకి బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. డిఆర్ఎల్ అనేది ఆటోమేటిక్లోనే ఉంచాలి. డిఆర్ఎల్ అనేది మనకి ఆటోమేటిక్లోనే ఉండాలన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇంజిన్ ఆన్ అయినప్పుడు ఆటోమేటిక్గా లైట్ అనేది ఆన్ అవుతుంది అన్నమాట. సో ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లోనే పెట్టాను. ఈ ట్రాక్షన్ కంట్రోల్ వల్ల మనకి బైక్ టైర్స్కి, రోడ్కి గ్రిప్ అనేది ఉంటుంది. తర్వాత క్విక్ షిఫ్టర్ కూడా నేను ఆన్లో పెట్టాను. దీనివల్ల మనం క్లచ్ పట్టుకోకుండా గేర్స్ అయితే వేయచ్చు అనమాట. తర్వాత వచ్చేసి కనెక్టివిటీ, ఇది వచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ. ఇక్కడ నేను ఆల్రెడీ సురేష్ ఇక్కడ కనబడుతుంది కదా, ఆల్రెడీ నేను నా పేరుకి అయితే కనెక్ట్ చేశాను. సో నేను బ్లూటూత్ కనెక్టివిటీ మీకు తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తము నా ఫోన్లో చూపించి. మనకి ఈ సేమ్ ప్రిఫరెన్సెస్లోనే డిస్ప్లే టైప్ బ్రైట్నెస్ ఆటోలో అయితే ఉంచాను. క్లాక్ వచ్చేసి మనం ఆటోమేటిక్గా అయితే పెట్టాము, మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో డేట్ కూడా నేను ఆటోమేటిక్లో పెట్టాను, మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డే అండ్ నైట్ మోడ్. మనకు డిజిటల్ మీటర్ డే అండ్ నైట్ మోడ్లోకి చేంజ్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్లో ఉంచాను. డే డిస్ప్లే వస్తుంది, నైట్ అయితే నైట్ డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ డిస్ప్లే సెటప్లో చూడండి నేను ఇక్కడ డే అండ్ నైట్ మోడ్లోకి వెళ్ళి డే మోడ్ అయితే ఆటోమేటిక్లో ఉంది కదా, డే అయితే సెట్ చేశాను. బ్యాక్ వచ్చి చూస్తే ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు డేలో ఉంది. తర్వాత సేమ్ నేను నైట్ మోడ్ అయితే సెట్ చేస్తాను. నైట్ మోడ్ చూడొచ్చు మీరు. నైట్ మోడ్ సెలెక్ట్ చేస్తానే మనకు ఇది ఆటోమేటిక్గా మారిపోతుంది అన్నమాట. మోడ్ డిస్ప్లే వచ్చేసి ఆటోమేటిక్గా ఇదిగో చూడండి ఇట్లా బ్లాక్ అయితే వచ్చేసింది, నైట్ మోడ్లోకి వచ్చేసింది. సో నేను అందుకే ఏం చేస్తాను అంటే ఇప్పుడు కూడా ఆటోమేటిక్ అయితే పెడతాను. ఆటోమేటిక్ పెట్టడం వల్ల మనకి అది ఆటోమేటిక్గా డేలో డే డిస్ప్లే ఓపెన్ అవుతుంది, నైట్ వచ్చేసరికి నైట్ డిస్ప్లే మోడ్ అయితే ఆన్ అవుతుంది అన్నమాట. సో నేను ఇక్కడ చూడండి ఆటోమేటిక్ అయితే పెట్టేస్తున్నాను. ఎస్ ఆటోమేటిక్ పెట్టాం కాబట్టి చూడండి డే కాబట్టి డేలోకి వచ్చేసింది. ఇప్పుడు మనము ఈ కస్టమ్ విడ్జెట్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ కస్టమ్ విడ్జెట్స్ వచ్చేసి 4 ఉన్నాయి కదా, 1 2 3 4. సో ఇవి వచ్చేసి ఇక్కడ మనకు నేను ఇవన్నీ వచ్చేసి టాప్ స్పీడ్ పెట్టుకున్నాను. ఇక్కడ సెకండ్ వచ్చేసి ట్రిప్ ఏ పెట్టుకున్నాను, థర్డ్ వచ్చేసి ఓడోమీటర్ పెట్టుకున్నాను, ఫోర్త్ వచ్చేసి రేంజ్ పెట్టుకున్నాను. సో అది ఇక్కడ మనకు చూపిస్తుంది అన్నమాట. ఈ కస్టమ్ విడ్జెట్స్ అనేవి ఇక్కడ మనకు మెయిన్ డిస్ప్లేలో ఏమేమి కనపడాలి అనేది ఇక్కడ చూపిస్తుంది. నేను ఇక్కడ చూడండి 1 వచ్చేసి ఇప్పుడు నేను యావరేజ్ మైలేజ్ అయితే సెలెక్ట్ చేస్తాను. ఒకసారి చూద్దాము మనకి ఏం చూపిస్తుందో. సెలెక్ట్ చేసి నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇక్కడ చూడండి మారిపోయింది, యావరేజ్ మైలేజ్ చూపిస్తుంది చూడండి. ఇందాకేమున్నది మనకి అక్కడ టాప్ స్పీడ్ ఉన్నది. సో నేను ఇప్పుడు యావరేజ్ సెట్ చేశాను కాబట్టి యావరేజ్కి వచ్చింది. ఇప్పుడు అగైన్ మళ్ళీ నేను వెళ్ళి టాప్ స్పీడ్ అయితే సెట్ చేస్తాను.
సో నేను కస్టమ్ విడ్జెట్ 1 వచ్చేసి టాప్ స్పీడ్ సెలెక్ట్ చేస్తున్నాను. విడ్జెట్ 1 మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కస్టమ్ విడ్జెట్ 1 వచ్చేసి ఇందాక టాప్ స్పీడ్ ఉన్నది కదా, మళ్ళీ ఇప్పుడు అక్కడ వచ్చేసి మనము టాప్ స్పీడ్ అయితే సెట్ అయితే చేసేద్దాము. యావరేజ్ స్పీడ్, రేంజ్, టాప్ స్పీడ్. సో ఇప్పుడు మీరు చూసారా అంటే ఇక్కడ చూడండి, టాప్ స్పీడ్, ట్రిపిఏ, ఓడోమీటరు, రేంజ్. సో అలా కస్టమ్ విడ్జెట్స్ అనేవి మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మై వెహికల్ గురించి మాట్లాడుకుందాం. మై వెహికల్లో ఇక్కడ సర్వీస్ అనేది నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు ఉంది, ఎప్పుడు చేయించుకోవాలి అనేది 2024 9th month 30th లాస్ట్ అంటే దీనికి ఉండేది 3 సర్వీసెస్. ఆ 3 సర్వీసెస్ ఫైనల్ డేట్ అనుకుంటా ఇది. తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ రికార్డు, మైలేజ్ ఎంత 20 ఇచ్చింది ఇప్పటి వరకు అయితే నాకు. తర్వాత స్పీడ్, టాప్ స్పీడ్ ఎంత వెళ్ళాను 127 అయితే టచ్ అయ్యాను. తర్వాత వచ్చేసి ల్యాబ్స్, ఏం ల్యాబ్స్ అయితే చేయలేదు కాబట్టి 0 అక్కడ. డాక్యుమెంట్, నేను బ్లూటూత్ కనెక్టివిటీ అయింది కాబట్టి మన దానికి నేను బ్లూటూత్ కనెక్టివిటీ ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేశాను. ఏమేమి అప్లోడ్ చేశాను, ప్రజెంట్ నా దానికి వచ్చేసి ఇంకా ఆర్సీ రాలేదు. సో అందుకే నేను బైక్ బిల్లింగ్ ఒకటి అప్లోడ్ చేశాను, తర్వాత టీఆర్పీఎఫ్ ఒకటి అప్లోడ్ చేశాను, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి అప్లోడ్ చేశాను. సో ఇలా మనం ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు అనమాట త్రూ మొబైల్ యాప్ ద్వారా. చూసారుగా మన మీటర్ కన్సోల్ అయితే ఇలా ఉంటుంది. సో మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకున్నా కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను నచ్చే విధంగా ఇంకా వీడియోస్ అయితే తీస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ కింద ప్లే బటన్లు అయితే ఇస్తున్నాను చూడండి.